హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి టైం వచ్చేసి 6:30 అవుతుంది. డేట్ వచ్చేసి 23rd థర్స్డే. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ చూసుకుందాం. మనం ఆల్రెడీ డ్యూటీ స్టార్ట్ చేశాను. 5:35కి లాగిన్ చేస్తే 5:30 అనే రైడ్ పడింది మనకి, ర్యాపిడోలో పడింది. రాయదుర్గం కొంపల్లి నుంచి. ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నా. 427 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, మరి రైడ్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నా. ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేశాను. ఓలాలో అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, కానీ అసలు బుకింగ్సే పర్లేదు. ర్యాపిడోలో అయితే చూడాలి మరి. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మీకు బుకింగ్ అయితే చూపిస్తాను, చూడండి. ఏదండి, ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. 16 రూపాయలు పర్ కిలోమీటర్ పడింది. 25 కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాము. 26 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి, కోంపల్లి నుంచి రాయదుర్గం. 427 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 46 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. మనం ఇప్పుడు అనేది నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి నెక్స్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడికనే వెళ్దాం. ఇది డిస్టెన్స్ అప్డేట్ కాలే అనుకుంటా, ఒకసారి అని కంప్లైంట్ పెడదాం. ఒకటి టెలిగ్రామ్లో ఉన్న మణికొండ టు వేవురాకంట. మణికొండ అంటే ఇక్కడ దగ్గరే, వెళ్ళి ఒకసారి ఫోన్ చేద్దాం. అయిపోయిందంట పికప్. వెంటనే అమ్మటే కాల్ చేసింది, కాల్ వెయిటింగ్ వచ్చింది. ఓకే, మరి అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను మీకు. తిరిగిన కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ తిరిగాము. మైలేజ్ వచ్చేసి 19.8 ఇచ్చింది ఇప్పటికైతే. చూద్దాం మరి అయితే. ఓకే, మరి నెక్స్ట్ అనేది ఏ రైడ్ పడితే ఆ రైడ్ అనేది తీసుకుని యాక్సెప్ట్ చేసి ఆ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే మరి. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఇప్పటికైతే టైం వచ్చేసి 8:30 అయ్యింది. అది 6:30కి అయిపోయింది కదా. 1 అవర్ ఏం లేవు బుకింగ్స్. 2 అవర్స్ 2 రైడ్స్ అయిపోయినాయి అంతే. ఒకటి 5 కిలోమీటర్స్, ఒకటి 9 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 700 వరకు అయింది అంతే, ఎక్కువ ఏం కాలే ఈరోజు. అసలు లేవు బుకింగ్స్, ఏం పడట్లేదు అసలు. ఒకటి ర్యాపిడోలో అయింది, ఒకటి వచ్చేసి ఓలాలో అయింది. చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి 0.8 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 5.7 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 128 రూపీస్ ఇచ్చిండు. 5.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. మణికొండ నుంచి ఇది హైటెక్ సిటీ పడింది డ్రాపు. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఒక రైడ్ చేసాము. 9 కిలోమీటర్స్ 176 రూపీస్. దీనికి ఇది వచ్చేసి వై జంక్షన్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ నుంచి కుత్బుల్లాపూర్ పడింది. 186 రూపీస్ క్యాష్ కరెక్ట్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకుండు. ఓలా కమిషన్ వచ్చేసి 0.3 పైసా కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 176 రూపీస్ ఇచ్చిండు. బహదూర్పల్లి అంట 12 కిలోమీటర్స్ 172 వెళ్దాం. ఓకే, మరి అయితే ఈ రైడ్ కూడా అయిపోయాక మళ్ళీ అనేది నేను మళ్ళీ మీకు అనేది అప్డేట్ చేస్తాను. అంటే 1.3 కిలోమీటర్స్ పికప్ ఉంది. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మనకి ఇందా చెప్పాను కదా బహదూర్పల్లి అని. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. ఆ బుకింగ్ అయిపోయినాక ఒక్క రైడ్ అంతే, ఒక్క రైడ్ కూడా పర్లేదు. ఓలాలో ర్యాపిడోలో రెండిట్లో. ఇంకా టైం వచ్చేసి 10 అయింది. ఇంకా మార్నింగే లాగిన్ అయ్యాను కదా, ఉన్నా 3కి ఇప్పుడు లాగ్ వచ్చేసేసి నా 3కి లాగిన్ అవుదామని అనుకుంటున్నా. ఇంకా టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ ఏం పర్లేదు మనకి, మన ఏరియా నుంచి. చూపిస్తే చూడండి ఒకసారి ఆ రైడ్ అనేది. ఇదిగోండి,
11.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 171 వచ్చింది. ఇది ఎక్కడ కుత్బుల్లాపూర్ నుంచి బహదూర్పల్లి టెక్ మహీంద్రా ఉంది కదా, అక్కడ డ్రాప్ చేశాను. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 176 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 171 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. అంతే. ఇంకా ఓలాలో వచ్చేసి 348 రూపాయలు అయింది. ర్యాపిడోలో వచ్చేసి 568 రూపాయలు అయింది. టోటల్ అయితే 900 వరకు అయింది ఇప్పటికి. నేను ఇప్పుడనే లాగౌట్ చేసి ఇంకా 3కి అనేది లాగిన్ చేస్తాను. ఏమన్నా 1కి 2కి అట్లా ఏమన్నా మనకి టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే తీసుకుంటాను, లేదా 3కి ర్యాపిడో అనేది లాగిన్ చేస్తాను. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అసలు ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు. కిలోమీటర్స్ 82 కిలోమీటర్స్ తిరిగాము. 900 అమౌంట్ వచ్చింది, చాలా తక్కువ. కిలోమీటర్ 10 రూపాయలు ఉన్నది అంతే. మైలేజ్ అయితే వచ్చింది 19.2 ఇచ్చింది per లీటర్కి. ఓకే, మరి అయితే నేను లాగిన్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. బిజినెస్ అస్సలు లేదు బిజినెస్ ఈరోజు. ఎన్ని 1 2 రైళ్ళు అయిపోయినాయి. 4 గంటలకు లాగిన్ చేసిన, సాయంత్రము 4కి లాగిన్ చేసి 6 అయింది టైము. 2 అయిపోయినాయి. అమౌంట్ కూడా 1300 వచ్చినాయి అంతే, మొత్తం కలిపి. ఆ రెండింటికి కాదు, చూపిస్తా చూడండి, చాలా తక్కువ వచ్చినాయి. డ్యూటీ అవర్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఎంత 5కి 6కి అనుకుంటా, 6కి 5కి లాగిన్ చేసి 10కి లాగౌట్ చేసినాం. 5 అవర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 4కి లాగిన్ చేసాము, 6కి లాగౌట్ చేసిన. 2 అవర్స్, 7 అవర్స్ డ్యూటీ చేస్తే 500 ఏమో మిగిలినాయి అంతే. చూపిస్తే చూడండి ఒకసారి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 120 కిలోమీటర్స్. ఇదిగోండి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.7 ఇచ్చింది. ఇది వచ్చేసి ఈవినింగ్ బుకింగ్. 2.2 కిలోమీటర్స్ పికప్, 5 కిలోమీటర్స్ డ్రాప్. కుక్కట్పల్లి నుంచి జీడిమెట్ల పడింది ఇది. 120 రూపీస్ ఇచ్చిండు. 15 మినిట్స్ టైం పట్టింది. 24 రూపీస్ per కిలోమీటర్ అనే పడింది మనకి. అంటే ఈవినింగ్ ఒక రైడ్ అయింది. ఓలాలో ఒక రైడ్ అయింది. ఓలాలోనా, సారీ, ఓలాలో కాదు, 2 ర్యాపిడోలోనే అయినాయి. ఇదిగోండి, ఇది కోంపల్లి నుంచి కుకట్పల్లి పడింది. 1.5 కిలోమీటర్స్ పికప్, 13 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 18 రూపీస్ per కిలోమీటర్ పడింది. 241 రూపీస్ వచ్చింది. 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 40 మినిట్స్ అనేది టైం పట్టింది. 38 మినిట్స్ అనేది టైం పట్టింది. 241 రూపీస్ అనేది వచ్చింది మనకి. మొత్తం వచ్చేసి 928 రూపాయలు అయింది ర్యాపిడోలో. $928 ప్లస్ టెలిగ్రామ్లో కూడా ఏం బుకింగ్ తీసుకోలేదు ఈరోజు. మనకు దగ్గరలో ఉన్నప్పుడు రాలే అవి. ఓలాలో వచ్చేసి 348 రూపాయలు అయింది. ఇవ్వండి, 1276 రూపాయలు అయింది టోటల్. ఈరోజు ఎర్నింగ్ 120 కిలోమీటర్లు తిరిగాము. అంటే కిలోమీటర్ 10 రూపాయలు పడింది అంతే. ఈరోజు కిలోమీటర్ 10 రూపాయలు పడింది. మైలేజ్ ఎంత అయిందో చూద్దాం. 1276. 120 డివైడెడ్ బై 17.5, 685 రూపాయలని మైలేజ్ అయింది, డీజిల్ అయింది. మనకు ప్రాఫిట్ వచ్చేసి 500 ప్రాఫిట్ ఈరోజు అయితే. మరి ఘోరంగా ఉంది, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఈరోజు. అది మరి అయితే ఇంకా 685 రూపాయలు డీజిల్ పోతే 500 మనకు మిగిలినాయి. అన్నీ 6 గంటలు డ్యూటీ చేస్తే. అది మరి అయితే ఈరోజు డ్యూటీ వచ్చేసి చాలా ఘోరంగా అయింది. ర్యాపిడోలో 3 బుకింగ్లు,
ఓలా ర్యాపిడోలో 4 బుకింగ్లు, ఓలాలో 2 బుకింగ్లు, 6 బుకింగ్లు. అది మరి అయితే చాలా తక్కువైంది ఈరోజు, దారుణం ఈరోజు అయితే. ఉన్న చూడాలి రేపు. ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ప్లస్ ఇంకోటి టెలిగ్రామ్లో యాడ్ చేయాలి అంటే నాకు కాల్ మీ 4 యాప్ నుంచి అనేది కాల్ చేయండి. దాని నుంచి మీకు అనేది మీరు లైన్లో ఉండగానే నేను అనేది యాడ్ చేసేస్తాను. ఓకే మరి అయితే బాయ్, అందరికీ గుడ్ నైట్.